పుష్ప డైలాగు ఇన్ ఇంటెన్షనల్ గానే ఆయన అనకుండా మీతో అనిపించినాడు. ఇప్పుడు ఆయన తెలుదా డైలాగు పదే పదే పైకి మైక్ ఎత్తుకొని మాట్లాడండి, ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి, ఇన్నిసార్లు చెప్పించుకున్నాడు మీతో. అంటే మీతో అంటే జర్నలిస్ట్ తో చెప్పించుకున్నాడు. ఆయన చెప్పాలా, మళ్ళీ ఎవరైనా కోర్టు అడిగితే వాళ్ళు చెప్పారు అంటాడు, లీగల్ గా అడిగితే. అంటే ఆయన చెప్పించాడు ఇదా అనేసి వాళ్ళకి ఏదో కోపం వచ్చింది అని ముక్తాయింపు చేశాడు. అంటే దాని చుట్టూ చాలాసేపు నడిపినాడు. అంటే రాష్ట్రంలో ఎట్లుందంటే వాతావరణం, మమ్మల్ని కొడుతున్నారు, వైసీపీ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు అంటే మేము కూడా రియాక్ట్ అవుతాము అనేది వైసీపీ కార్యకర్తల మనోభిప్రాయం. దానికని నరికేది లేదు, కొట్టేది లేదు, రపారప కోసేది ప్రజాస్వామ్యం. కానీ ఒక హెచ్చరిక, అంటే మా జోలికి వస్తే మేము కూడా సీరియస్ గా రియాక్ట్ అవుతాం, మాకు ఒక రోజు వస్తుంది అనే హెచ్చరిక, సాధారణ హెచ్చరికే పుష్ప డైలాగ్ చెప్పారు. అదేమి ప్రజాస్వామ్యంలో ఆచరణ సాధ్యం కాదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆయన అంత మాట అనేస్తే రప్ప అని, ఇప్పుడు అధికారంలో ఉండే వాళ్ళు ఏమనకపోతే ఏం బాగుంటుంది, అందువల్ల తొక్కి నారదీస్తామని చెప్పినాడు ఆయన. ఆయన కూడా ఉద్దేశం తొక్కి నారదీయాలని కాదు, మీరే కాదు మేము కూడా తీస్తామని చెప్పినాడు.